పొలిటికల్ అప్డేషన్ మనతో గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్. తెలంగాణ దినోత్సవం ఈరోజు సీఎం గారు అవనివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవనివ్వండి, అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. అభివృద్ధి పరుగులంటూ రేవంత్ అంటే చెప్పింది ఏంటి చేస్తున్నది ఏమిటి అని కుట్రలను చేతిద్దామని గులాబీ బాసులు ఇస్తుంటారు. ఈరోజు ఓవరాల్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఏర్పాటు ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత దీని అభివృద్ధి ఇవన్నీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు పండుగ వాతావరణంలో జరిగిందన్న తప్పకుండా పండుగ వాతావరణం. ఎందుకంటే ప్రజలు పోరాడి ఒకటి సాధించుకున్నారు. ఈ సందర్భంలో అందరం తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. అది ఉదయం నుంచి ఆ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు, బీఆర్ఎస్ కేటీఆర్ మాట్లాడారు, కేసీఆర్ నిన్న రాత్రే ఒక సందేశం వాళ్ళ మీడియా ద్వారా ఆయన చాలా వివరమైన సమగ్రమైన సందేశం విడుదల చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దానికంటే ముందు మీరు అన్నట్టు ఈ 12 ఏళ్ళు పుష్కర కాలం తర్వాత ఏ రోజు లేనంత ఉద్వేగంతో ఉద్రిక్తతతో తెలంగాణ అవతరణ దినోత్సవం జరుగుతుంది. ఇది నిజానికి చాలా ఆసక్తికరమైంది, అనూహ్యమైంది కూడా. ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మహా అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాటి మధ్యలో నడుస్తుంది, కేంద్రంలో బీజేపీ అనుకున్నారు. కానీ ఈ ఒక 4th డైమెన్షనా లేదా 3rd డైమెన్షన్ బీజేపీతో కలిపి అనుకోవచ్చా, కానీ ఒక కొత్త 3rd డైమెన్షన్ తెలంగాణ రాజకీయాల్లో ఈ తెలంగాణ అవతరణ దినోత్సవం అన్నాడు 3rd డైమెన్షన్ వచ్చింది. అందులో మన పవన్ కళ్యాణ్, జనసేన అవి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడింది, ఆయన మామూలుగా తెలంగాణ అభివృద్ధి, నెలకు నోటిఫికేషను, ఉద్యోగాలు ఇస్తాము, అలాగే తెలంగాణ ఉద్యమంలో మృతవీరులైన వాళ్ళను, ప్రాణాలు అర్పించిన వాళ్ళకు ఎలా మేలు చేయాలన్న విషయం మీద మేము ఒక అఖిలపక్ష సమావేశం జరిపి అందరి అభిప్రాయాలు తీసుకుంటాము అని కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశారు. అలాగే 99 రోజుల, అంటే 100 రోజులు అంటుంటారు మామూలుగా శత దినోత్సవం అని, 99 రోజుల అభివృద్ధి ప్రణాళిక ఒకటి తీసుకొని వస్తాము. ఇప్పటికి 67,000 ఉద్యోగాలు మేము ఇచ్చాము, ఇప్పుడు నెల నోటిఫికేషన్లు వస్తుంటాయని ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రకటనలు యువతను కాస్త సంతృప్తిపరిచి యువతను విశ్వాసం పెంచే ప్రకటనల మీద ఆయన ఎక్కువగా కేంద్రీకరించినట్టు కనిపిస్తుంది. నిన్ననే ఇప్పుడు ఆయన ఒక 5 జిల్లాల పర్యటన కూడా పెట్టుకున్నారు. నిన్న ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం 9 హత్య మీద చర్చలు జరపడానికని మేము అడిగితే, ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించడం లేదు. దీని మీద ఇంక ఇలాగే ఉంటే మేము పోరాడాల్సి వస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన సంబంధాలు ఉపయోగించుకొని దీన్ని చేయాలి అంటే, రేవంత్ రెడ్డి ఒక విధంగా బహుముఖ కోణాల్లో ఇటు బీఆర్ఎస్ మీద, అటు బీజేపీ పక్కనున్న మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఇవన్నీ కూడా ఆయన బాణాలు ఎక్కువ పెడుతున్నట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది. రెండో వైపున మహేష్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఈరోజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వచ్చి ఇవన్నీ చేస్తామంటే కుదరదు, ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడు ఆయన. మొదటిసారి ఇప్పుడు మూలాలు ఎవరివి ఏంటి అనే చర్చ తెలంగాణలో పెద్దగా రాలేదు. నాయకులు ఉన్నవాళ్ళు, ఆంధ్ర మూలాలు ఉన్న నాయకుడు ఆయన బీజేపీ తరఫున చేస్తున్నాడని ఆయన ఒక ప్రకటన చేశారు. ఇంకోవైపున కవిత నిన్ననే ఒక అఖిలపక్షం, ఎవరి అఖిలపక్షం వాళ్ళది, ఎవరి పక్షంతో వాళ్ళ అఖిలపక్షం, ఆమె జరిపి మీ అమరావతిలో నీళ్లు తోడేసుకోండి, ముందు మీ రాజధాని అమరావతి గురించి చూసుకోండి, ఇక్కడికి వచ్చి ఎందుకు అలజడి అన్న పద్ధతిలో ఆమె కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అందుకనే ఒక విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇరు ప్రాంతాల్లో, ఇరు రాష్ట్రాల మధ్యలో, అంటే ఇరు రాష్ట్రాల్లో ఉన్న పాలక పార్టీల మధ్యలో ఒక ఘర్షణ పెంచే విధంగా ఈసారి మాటలు నడుస్తున్నాయని మటుకు చెప్పక తప్పదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనలేదు ఆ మాటలు, పిసిసి అధ్యక్షుడు పాలక పార్టీ నాయకుడు కాబట్టి ఆయన చెప్తున్నారు. బీఆర్ఎస్ కూడా వాళ్ళు సహజంగా రేవంత్ రెడ్డి మీద ఈరోజు మాట్లాడారు, ఎవరు కేటీఆర్. కానీ కేసీఆర్ ఇచ్చిన సందేశం చూస్తే కనుక, వాళ్ళు రాసిన సంపాదకీయం కూడా వాళ్ళ పత్రికలో, తెలంగాణలో మళ్ళీ కుట్రలు జరుగుతున్నాయి, భారీ ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ద్వారా బీజేపీతో కలిసి ఆంధ్ర శక్తులు, ఆధిపత్య శక్తులు మళ్ళీ, అంటే 12 ఏళ్ల తర్వాత బ్యాక్ టు ది పెవిలియన్ లాగా, 12 ఏళ్లకు ముందు నిజం చెప్పాలంటే 12 ఏళ్లకు ముందు ఒక 5-6 ఏళ్ళు నడిచింది కదా. సో ఆ వాతావరణం మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. ఫస్ట్ టైం యాజ్ ఎ కామెడియన్, సెకండ్ టైం యాజ్ ఎ ఫార్స్ అని కారల్ మార్క్స్ అన్నట్టుగా, మొదటిసారి ఏమో
సుఖాంతం అవుతుంది, రెండోసారి ఏమో పరిహాసాస్పదంగా నడుస్తుంది చరిత్ర అని కార్ల్ మార్క్స్ హెగెల్ను కోట్ చేశాడు. హెగెల్ అని ఆయన సైద్ధాంతిక గురువు, ఆయన తాత్వికలో మూలాలు ఆయన దగ్గర గతి తర్కం తీసుకున్నాడు మార్క్స్. అంటే చరిత్రలో ప్రతి ఘటన 2 సార్లు వస్తుంది, కానీ మొదటిసారి అది సుఖాంతం అవుతుంది, రెండోసారి మటుకు అది పరిహాసంగా ఉంటుంది. నిజంగానే ఇప్పుడు తెలంగాణలో ఈ మాటలన్నీ వింటుంటే, ఇప్పుడు ఉదాహరణకు కవిత గారు, ఉద్యమకారులు వాళ్ళందరూ ఇప్పుడు ముందుకు రావాలి అందరు ఉన్నారని అనుకోండి, అటువైపు నుంచి ఇప్పుడు ఇంకా ఉద్యమకారులు అవసరం ఏంటి? ఉద్యమం సాధించి రాష్ట్రం తెచ్చుకొని 12 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఉద్యమకారులు వచ్చి అప్పటి మాటలే అనాల్సిన అవసరం ఏంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నిజంగా అందుకే నేను అంటున్నా, ఇది ఒక అనూహ్యమైన అందామా అంటే అలాంటి వాళ్ళం ఎప్పుడు విధానాలు ముఖ్యము, ప్రజల పక్షంలో ఉండటం ముఖ్యము అనే మాట ఎప్పుడు చెప్తూ వస్తాం. కవిత ఏం మాట్లాడారో చూద్దాం సార్. కవిత బయట ప్లే చేయండి. ఇస్తారు, తీస్తున్నారు, చెప్పండి సార్. ఎక్కువ ఇదిగానే మాట్లాడినట్టే లెక్క, ఆవేశపూరితంగా కొంచెం అవతల నుంచి ప్రతిస్పందన వచ్చే విధంగా ఆమె మాట్లాడారు అనుకోవాలి. వెంటనే ఆమె మీద మళ్ళీ మీ నాన్న, మీరు, మీ ప్రభుత్వాన్ని మళ్ళీ కొంతమంది రకరకాల వాళ్ళు, ఇప్పుడు ఆమె టీఆర్ఎస్ పేరే కానీ బీఆర్ఎస్ వేరే ఉంది కదా, కాబట్టి ఇదివరకు టీఆర్ఎస్ వేరు, ఇప్పుడు కవిత చెప్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ వేరు. ఏదైతే మీ సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఈసారి తెలంగాణ దినోత్సవం అట్టుడికిపోతుంది. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు 2 రకాలు. ఒక్కటి ఆంధ్ర వాళ్ళు, ఆధిపత్యం వాళ్ళు అనే దాని మీద జరిగేది ఒకటైతే, తెలంగాణలోనే ఎవరు నిజమైన తెలంగాణ వాళ్ళు, ఎవరు ఆధిపత్య శక్తులతో చేతులు కలుపుతున్న వాళ్ళు, ఎవరిని ఆడిస్తున్నారు, ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డిని బీజేపీ ఆడిస్తుందని బీఆర్ఎస్ బీజేపీతో కలిసిందని, అసలు మీరిద్దరూ ఒకటే అని బీజేపీ, ఇలా చాలా విచిత్రమైన రాజకీయ ఆరోపణల మధ్యలో, పొందికల మధ్యలో ఇది జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రాజకీయ పొందిక కూడా మారుతూ ఉందా? ఎందుకంటే 2023, 2018లో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఓడిపోయాయి. 2023 తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పెద్దగా పాత్ర వహించలేదు. వాళ్ళు కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే